సార్ ఇప్పుడు కొంతమంది కొన్ని డిసీజెస్‌కి కానీ, లేకపోతే కొంచెం జనరల్ మెడిసిన్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. లైక్ షుగర్‌కైనా కానీ, లేకపోతే బీపీకైనా కానీ. సో, ఈ మెడికేషన్ యూజ్ చేయడం వల్ల ఈ మెడిసిన్స్ ద్వారా పార్కిన్సన్స్ వచ్చే అవకాశాలేమైనా ఉన్నాయా? కొన్ని కొన్ని మెడిసిన్స్ వల్ల పార్కిన్సన్స్ లాంటి లక్షణాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. షుగర్, బీపీ మందుల వల్ల రాకపోవచ్చు కానీ, మనం కామన్‌గా అసిడిటీ కోసం వాడే టాబ్లెట్స్ కొన్ని ఉంటాయి. అసిడిటీ కోసం మనం పాంటోప్రోజోల్‌తో పాటు పాన్ డి అని, పాంటాప్ ఎల్ అని ఇలాంటి కామన్‌గా ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్‌కి వెళ్ళి చాలామంది కొనుక్కొని వాడుతూ ఉంటారు. సో, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినా కూడా ఒక డాక్టర్ ఒక 1 వీక్, 2 వీక్స్ ప్రిస్క్రైబ్ చేసినా కూడా దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ రావడం వల్ల అది కంటిన్యూ చేస్తూ ఎక్సైజ్‌గా ఉంటారు. కంటిన్యూ చేస్తారు. యెస్. యెస్. సో, అలా అలా కంటిన్యూ చేయడం వల్ల ఈ ఎస్పెషల్లీ కడుపు నొప్పికి సంబంధించి కానీ, అసిడిటీకి సంబంధించిన మెడిసిన్స్ ఆహ్, నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాడడం వల్ల పార్కిన్సన్ లాంటి లక్షణాలు వచ్చే వ్యాధి రావచ్చనమాట. సో, అందుకని అలాంటి మెడిసిన్స్ అనవసరంగా వాడకూడదు. రెండోది కొన్ని కొన్ని మానసిక వ్యాధికి వాడే మందులు కూడా, మానసిక వ్యాధికి రెగ్యులర్‌గా ప్రిస్క్రైబ్ చేసే మందులు కూడా ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు వాడినప్పుడు పార్కిన్సన్స్ లాంటి లక్షణాలు వచ్చే రిస్క్ ఉంటుంది.